గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు క్లాస్‌లో అయితే గనక మీకు కంప్లీట్‌గా బయాస్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈరోజు చెప్తాను చూడండి. సో, మనకు బయాస్ దగ్గరకొచ్చేసరికి ఇక్కడైతే గనక ఒక్క నిమిషం అండి. రైట్. సో, కంప్లీట్ యొక్క బయాస్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను మీకైతే గనక. సో, ఇక్కడ మనకు బయాస్ దగ్గరకొచ్చేసరికి ఫస్ట్ బయాస్ ఫుల్ ఫార్మ్. బేసిక్ ఇన్‌పుట్ అవుట్‌పుట్ సిస్టమ్. సో, బయాస్ ఫుల్ ఫార్మ్ వచ్చేసి బేసిక్ ఇన్‌పుట్ అవుట్‌పుట్ సిస్టమ్. అయితే మనకు బయాస్‌కొచ్చేసరికి మనకు ల్యాప్‌టాప్ మదర్ బోర్డ్‌లో అయితే గనక బయాస్ ఐసీ అనేది డిఫరెంట్ టైప్స్ అనేది ఉంటుంది. మీరు ఒకవేళ బయాస్ ఐసీని ఐడెంటిఫై చేయాలి అనుకుంటే గనక ముందు దాంట్లో ఉండే టైప్స్ ఏమేమి ఉంటాయో తెలియాలి. దాంట్లో ఉండే టైప్స్ తెలియాలంటే గనక ఫస్ట్ వన్ వచ్చేసి టీఎస్ఓపి 32 ఆర్ 36 ఆర్ 40 పిన్ బయాస్ ఐసీ. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి టీఎస్ఓపి 32 పిన్స్ అయినా ఉంటాయి, లేదా 36 పిన్స్ అయినా ఉంటాయి, లేదా 40 పిన్ బయాస్ ఐసీ అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ టైప్ వచ్చేసి పిఎల్సిసి 32 పిన్. పిఎల్సిసి 32 పిన్ బయాస్ ఐసీ. సెకండ్ వన్ వచ్చేసి పిఎల్సిసి 32 పిన్ బయాస్ ఐసీ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి ఎస్ఓపి బయాస్ ఐసీ. ఎస్ఓపి 8 పిన్ బయాస్ ఐసీ లేదా ఎస్ఓఐపి 8 పిన్ బయాస్ ఐసీ. కొంతమంది అయితే గనక 8 పిన్ ఎస్ఓపి బయాస్ ఐసీ అంటారు, కొంతమంది ఎస్ఓఐపి 8 పిన్ బయాస్ ఐసీ అని కూడా పిలుస్తారు. యావరేజ్ గా మనకు ల్యాప్టాప్ మదర్ బోర్డ్ లో ఉండేదైతే గనక ఈ 3 టైప్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి టీఎస్ఓపి 32 పిన్ లేదా 40 పిన్ బయాస్ ఐసీ. ఎక్కువగా ల్యాప్టాప్ లో అయితే గనక మీకు 36 లేదా 40 పిన్ బయాస్ ఐసీ కనిపిస్తుంది. ఇది కంప్లీట్ గా ఓల్డ్ మోడల్. అదే సెకండ్ వన్ వచ్చేసరికి అయితే పిఎల్సిసి 32 పిన్ బయాస్ ఐసీ. ఇది నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ వచ్చే ప్రతి ల్యాప్టాప్ మదర్ బోర్డ్ లో ఉండే బయాస్ ఐసీ ఈ 8 పిన్ ఎస్ఓపి బయాస్ ఐసీ మాత్రమే. అయితే ఈ బయాస్ ఐసీలో కూడా మళ్ళీ మనకు యావరేజ్ గా మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఒకటి మెయిన్ బయాస్ ఐసీ ఉంటుంది. అంటే మనకేం లేదండి, ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే గనక ఇందాక మీకు చెప్పినట్టుగా 8 పిన్ బయాస్ ఐసీ అని చెప్పిన, అయితే ఆ 8 పిన్ బయాస్ ఐసీలో కూడా మళ్ళీ టైప్స్ ఉన్నాయండి. సో 8 పిన్ బయాస్ ఐసీకి వచ్చేసరికి దీంట్లో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్ బయాస్ ఐసీ. మెయిన్ బయాస్ ఐసీ. ఈ మెయిన్ బయాస్ ఐసీ అనేది దేనికోసం యూజ్ చేస్తారంటే మెయిన్ గా డిస్ప్లే పర్పస్ కోసం యూజ్ చేసేది. డిస్ప్లే పర్పస్ కోసం యూజ్ చేసేది మెయిన్ బయాస్ ఐసీ. దీనికి మరొక పేరు వచ్చేసి పిసిహెచ్ బయాస్ ఐసీ అని కూడా పిలుస్తారు. సో కొంతమంది అయితే మెయిన్ బయాస్ ఐసీ అని పిలుస్తారు. ఈ మెయిన్ బయాస్ ఐసీ దేనికోసం యూజ్ చేస్తారంటే మనకు డిస్ప్లే రావడం కోసం యూజ్ చేసేదే మెయిన్ బయాస్ ఐసీ. సో దీనికే మరొక పేరు పిసిహెచ్ బయాస్ ఐసీ. అయితే మెయిన్ బయాస్ ఐసీలో మనకు ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఆ ప్రోగ్రామ్ అనేది ఇప్పుడు వచ్చే లేటెస్ట్ మదర్ బోర్డులో ఎక్కువగా ఎంబీలలో ఉంటుంది. మెయిన్ బయాస్ ఐసీలో ఉండే ప్రోగ్రామ్ ఎక్కువగా ఎంబీలలో ఉంటుంది. అది 1 ఎంబీ కానీ, లేదా 2 ఎంబీ కానీ, లేదా 4 ఎంబీ కానీ, లేదా 8 ఎంబీ కానీ, లేదా 16 ఎంబీ కానీ, లేదా 32 ఎంబీ కూడా బయాస్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయి. అయితే మీరు పిసిహెచ్ బయాస్ ఐసీ లేదా మెయిన్ బయాస్ ఐసీని ఐడెంటిఫై చేయాలి అంటే ఇది ఎక్కువగా మాత్రం చిప్ సెట్కు దగ్గరలోనే ఇస్తాడు. ఎక్కువగా ఉండేది చిప్ సెట్కు దగ్గరగా ఉంటుంది. అలా చిప్ సెట్కు దగ్గరగా ఉండేది మెయిన్ బయాస్ ఐసీ. అలా కాకుండా దీంట్లోనే మళ్ళీ ఇంకొక టైప్ అనేది ఉంటుంది. సో అదే వచ్చేసి నెక్స్ట్ సెకండ్ టైప్ ఈసీ బయాస్ ఐసీ. ఈసీ బయాస్ ఐసీ. ఈసీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఎంబెడెడ్ కంట్రోలర్. ఎంబెడెడ్ కంట్రోలర్. ఈసీ బయాస్ ఐసీ. ఈసీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఎంబెడెడ్ కంట్రోలర్. ప్రీవియస్ గా ఎక్స్ప్లెయిన్ చేసింది అయితే కనుక మనకు పిసిహెచ్ బయాస్ ఐసీ.
PCH అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ప్లాట్ఫామ్ కంట్రోలర్ హబ్ PCH. సో ఇప్పుడైతే కనుక ఈసీ బయాస్ ఐసి, సో ఈసీ బయాస్ ఐసి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకు ఎంబెడెడ్ కంట్రోలర్ అంటాము. ఎక్కువగా ఈసీ బయాస్ ఐసి అనేది ఎక్కడ ఉంటుంది అంటే SIO IC దగ్గర ఉంటుంది. ఈసీ బయాస్ ఐసి అనేది SIO IC దగ్గర ఉంటుంది. అయితే ఈసీ బయాస్ ఐసిని మెయిన్ గా దేనికోసం యూజ్ చేస్తారంటే మనకి పవర్ కోసం యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు మనకు ఏదైనా డెడ్ ల్యాప్టాప్ గనక వచ్చింది అంటే గనక కొన్నిసార్లు ఈసీ బయాస్ ఐసిలో ఉండే ప్రోగ్రామ్ కూడా మార్చాల్సి వస్తుంది. అయితే మెయిన్ గా ఈసీ బయాస్ ఐసిలో ఉండే ప్రోగ్రామ్ ఎక్కువగా కేబీలలో మాత్రమే ఉంటుంది. ఎంబీ అనేది చాలా తక్కువ, 98% అసలు ఎంబీలలోనే ఉండదు, ఎక్కువగా ఉండేది కేబీలలోనే ఉంటుంది. సో మీ ఈసీ బయాస్ ఐసి మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఈసీ బయాస్ ఐసి, ఈసీ ఫుల్ ఫామ్ వచ్చేసి ఎంబెడెడ్ కంట్రోలర్. SIO IC అంటే కనుక ఈ ఈసీ బయాస్ ఐసి ఎక్కడ ఉంటది అంటే SIO ICకి దగ్గరగా ఉంటుంది. ఈసీ బయాస్ ఐసిని దేనికోసం యూజ్ చేస్తారంటే మెయిన్ గా పవర్ కోసమే. అంటే ఏదైనా ఒక డెడ్ ల్యాప్టాప్ వచ్చింది అంటే మెయిన్ గా మనకు ఈసీ బయాస్ ఐసి ప్రోగ్రామ్ కూడా మార్చాల్సి వస్తుంది. ఈసీ బయాస్ ఐసిలో ఉండే ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు కూడా మనకు కేబీలలోనే ఉంటుంది. రైట్. సో ఇది ఈసీ బయాస్ ఐసి. అయితే ఓల్డ్ ల్యాప్టాప్లలో ఏమైంది అంటే గనక మనకి ఇంకొక బయాస్ ఐసి ఉండేదండి. ఓల్డ్ ల్యాప్టాప్లలో అయితే గనక ఇంకొక బయాస్ ఐసి ఉండేది. దానినే మనము ఐడి బయాస్ ఐసి అంటాము. ఐడి బయాస్ ఐసి. అయితే ఇది బాగా పాత ల్యాప్టాప్లలో, దానికే మరొక పేరు వచ్చేసి సెక్యూరిటీ చిప్ అని కూడా పిలుస్తారు. దీనినే సెక్యూరిటీ చిప్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కువగా ఏ ల్యాప్టాప్లలో ఉంటుందంటే లెనోవా థింక్ప్యాడ్లలో ఉంటుంది. లెనోవా థింక్ప్యాడ్లలో అయినా ఉంటుంది, లేదంటే గనక ఓల్డ్ డెల్ ల్యాప్టాప్లలో అయినా ఉంటుంది. సో ఇదైతే లేదంటే గనక ఓల్డ్ తొషిబా ల్యాప్టాప్లలో ఉంటుంది. ఓల్డ్ తొషిబా ఈ ఐడి బయాస్ ఐసి అనేది. ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్లలో అయితే గనక అదైతే గనక ఉండట్లేదు, ఇవ్వట్లేదు. ఐడి బయాస్ ఐసి ఓన్లీ ఎక్కువగా పాత ల్యాప్టాప్లలో ఇస్తున్నారు. కానీ ఇప్పుడు వచ్చే ల్యాప్టాప్లలో అయితే కనుక ఉంటే ఒకటే 8 పిన్ SOP బయాస్ ఐసి ఉండొచ్చు. ఒక్కటే ఉంది అంటే గనక దానికి మళ్ళీ సపరేట్ గా ఈసీ బయాస్ ఐసి అని, మెయిన్ బయాస్ ఐసి అంటూ సపరేట్ గా నేమ్స్ అంటూ ఉండవు, జస్ట్ బయాస్ ఐసి. అలా కాకుండా 2 బయాస్ ఐసీలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఒక దాని పేరేమో మెయిన్ బయాస్ ఐసి, రెండో దాని పేరు వచ్చేసి ఈసీ బయాస్ ఐసి అంటాం. మెయిన్ బయాస్ ఐసి ఎప్పుడూ కూడా PCH చిప్సెట్ కు దగ్గరగా ఉంటుంది. దాంట్లో ఉండే ప్రోగ్రామ్ ఎంబీలలో ఉంటుంది. దేనికోసం యూజ్ చేస్తారంటే మెయిన్ గా డిస్ప్లే రావడం కోసం యూజ్ చేస్తారు. అదే ఈసీ బయాస్ ఐసి అయితే గనక ఎంబెడెడ్ కంట్రోలర్. సో ఇదైతే మెయిన్ గా పవర్ కోసం యూజ్ చేసేది బయాస్ ఐసి. అంటే ఒక ల్యాప్టాప్ డెడ్ అయిపోయిందంటే, మనకు ప్రోగ్రామ్ మార్చాల్సి వచ్చిందంటే అది 100% ఈసీ బయాస్ ఐసిలో ఉండే ప్రోగ్రామ్ మాత్రమే మార్చుకోవాలి. దేనికి దగ్గరగా ఉంటుంది అంటే SIO ICకి దగ్గరగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు కూడా మనకి కేబీలలో ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి.